అయోధ్య రామ మందిరంలో జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిజాం కాలేజీలో ఎంపీ లక్ష్మణ్ భూమి పూజ నిర్వహించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరబోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రామ మందిరం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందని తెలిపారు. అందరూ ప్రత్యక్షంగా పాల్గొనలేరు కాబట్టే భూమి పూజతో ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నామంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. ఏర్పాట్లు ఈ రోజు రాత్రి నుంచి పూర్తి చేసి రేపటి వరకు అయిపోతుంది. ఎల్లుండి ఆ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూజలో పాల్గొనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి మొత్తం అందరూ కూడా నేరుగా అక్కడికి వెళ్లేదానికి ఆస్కారం లేదు. కాబట్టి మరి ఇక్కడ ఒక రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రతినిధిగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ గారు, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది శాసనసభ్యులు, కార్పొరేటర్స్, మరి ప్రముఖులు కూడా ఇక్కడ ఇందులో పాల్గొంటారు. భక్తి, భజన, అదే రకంగా మరి ప్రవచనాలు కూడా మరి పూర్తిగా ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమం వీక్షించడానికి భక్తులందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా అయోధ్యకు వెళ్లి రామ మందిరంలో అక్కడ పార్టిసిపేట్ చేయలేం కాబట్టి ప్రత్యక్షంగా అక్కడ చూడలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక బిగ్ స్క్రీన్ అనేది ఏర్పాటు చేసి అనేక విధాలైన భక్తులకు, ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ భక్తులకు బిగ్ స్క్రీన్ ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ చాలా వరకు కూడా భక్తి పాటలతోనూ అలాగే ప్రవచనాలతోనూ రాముడి ధ్యానంలో ఇక్కడ చాలా మందిని కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడికి గవర్నమెంట్ ఆమోదము తమిళిసై గారు కూడా రాబోతున్నారు. తమిళిసై ఆమోదం పూర్తిగా ఉంది అని చెప్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా 22వ తేదీ ఇక్కడ పాల్గొని ఇక్కడ కార్పొరేటర్లు అయితే ఏంటి, బీజేపీ నేతలు, ఇంకా భక్తులు కూడా ఎవరెవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలలో ఉన్న ఈ రామ మందిరాన్ని డైరెక్ట్ గా వెళ్లి అక్కడ వీక్షించలేని వారందరూ కూడా ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్ కు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉదయం నుండి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ తెలియజేయడం జరిగింది. ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ఏర్పాటు చేయాలన్నటువంటి 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరుతూ ఈ నెల 22వ తేదీన రాముడి యొక్క పురాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా స్వాతంత్రం అనంతరం చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించేటువంటి ఈ యొక్క పండుగ యావత్తు హిందువుల హృదయాలను ఇవాళ దోచుకోవడమే కాకుండా అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతున్న సందర్భంలో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది, ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దాని యొక్క చరిత్రను కూడా ఈరోజు